అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే దీనికి సంబంధించి గాను ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికి కూడా జమ చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే వారికి ఎప్పుడు జమ చేయబోతుంది? ఎంతవరకు జమ చేయబోతుంది? జమ కాలేని వారి పరిస్థితి ఏంటి? అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడుతది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క మనకి రూ. 12,000 ఈ జమ చేస్తామని చెప్పి సంవత్సరం మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో తొలి విడత కింద మనకి రూ. 6,000 విడుదల చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 4 ఎకరాల లోపు ఉన్న రైతు సోదరులందరికీ కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అయితే మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ యొక్క రూ. 6,000 ఎవరికైతే జమ కాలేదో అంటే మనకి దాదాపుగా 4-10 ఎకరాల లోపు ఉన్న రైతు సోదరులందరికీ కూడా జమ కాలేదు కదా! వారికి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం వాటన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను జమ చేసేందుకు సిద్ధమవుతుందండి. ఎవరికైతే జమ కాలేదో వారికి త్వరలోనే జమ చేయబోతుందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకు బడ్జెట్ కేటాయించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.